ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మీకు శుభం తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాగ్దానము యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము. మిమ్మును అనాథలనుగా విడువను. మిమ్మును అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదాయన. నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదాయన. నాకెవరు లేరండి, నాకు ఏ దిక్కు లేదు, ఏ సహాయం లేదు, నాతో ఎవరు లేరండి. నా కుటుంబ సభ్యులు, నా తల్లిదండ్రులు, నా తోబుట్టులు, నా రక్త సంబంధికులు అందరూ నన్ను విడిచిపెట్టారు. అందరూ నన్ను మర్చిపోయారండి. నేను అనాథనండి, నాకెవ్వరు లేరని నువ్వు అనుకుంటూ ఉన్నావా? దేవుడు నీతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టాను. నేను మిమ్మల్ని అనాథలుగా విడువనే దేవుడును. అలా విడిచిపెట్టే దేవుడు కాదాయన మనల్ని. ఆయన మర్చిపోయే దేవుడు కానే కాదు. అందరూ విడిచిన, అందరూ మర్చిన, అందరూ మనలను ఎడబాసిన, ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనల్ని ఎడబాసే దేవుడు కాదు. ఆయన మనం మర్చిపోయే దేవుడు కానే కాదు ఆయన. నిన్ను ఏమాత్రం విడువను, నిన్ను ఎన్నడూ కూడా ఎడబాయనని ఆయన చెప్తా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరుడా, నన్ను అందరూ విడిచిపెట్టారండి, అందరూ నన్ను మర్చిపోయారండి. నా కుటుంబ సభ్యులు, నా స్నేహితులు, నా బంధుమిత్రులు అందరూ నన్ను మర్చిపోయారు, అందరూ నన్ను విడిచిపెట్టడం అనుకుంటున్నట్లయితే ప్రభు నీతోనే సెలవిస్తూ నీతో మాట్లాడుతున్నాడు. నేను ఏమాత్రం నిన్ను విడిచిపెట్టే దేవుడిని కాదు, నేను మర్చిపోయే దేవుడిని కానే కాదు. నేను అనాథగా విడిచిపెట్టే దేవుడు కాదాయన. మనిషి అందరూ విడిచిన, మనిషి అందరూ మర్చిపోయినా మన దేవుడు, మన రక్షకుడు, మన విమోచకుడు. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఒక క్షణమైన మనం విడిచిపెట్టే దేవుడు కాదాయన. ఆయన మనతో ఉండి, మన పక్షాన ఉండి, ఆయన మనకు తోడైండి, ఆయన నడిపించే దేవుడు. మిమ్మల్ని అనాథలనుగా విడువను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టాడు ఆయన. నేను రక్షించింది, నేను విమోచించిన దేవుడు, నీ రాజు, నీ ప్రభు, నీ రక్షకుడు. నేను అనాథగా చేయడాయన. నీతో ఉన్నాడు, నీకు తోడైన, నీ పక్షాన ఉన్నాడు. ఆయన నీకు సహాయం చేసే దేవుడు, నిన్ను నడిపించే దేవుడు. ఆయన పరలోకపు తండ్రిగా నిన్ను ఆదరించే దేవుడు, తల్లి వల్ల నిన్ను ఆదరించి ధైర్యపరిచే దేవుడు. ఆయన నీకు తోడైండి, నీ సహాయకుడుగా ఉండి నిన్ను నడిపించే దేవుడు. మిమ్మల్ని అనాథలుగా విడువను. అనాథలు అనుకుంటున్నావా? ఎవరు నాకు లేరు తోడు అనుకుంటున్నావా? నాకు ఎవ్వరు లేరండి తోడు అనుకుంటున్నావా? నేను అనాథనండి, నన్ను పట్టించుకుని నన్ను ప్రేమించేవారు, నాకు సహాయం చేసేవారు, నాతో ఉండేవాళ్ళు, నన్ను అర్థం చేసుకునే ఎవ్వరు నాతో లేరండి అని అనుకుంటూ ఉన్నట్లయితే యేసుక్రీస్తు నీతో సెలవిస్తున్న మాట ఏమిటంటే, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టే దేవుని కాదు, నేను విడవనే ఎడబాయిన దేవుడు. నేను చూడు, నా అరచేతి నేను చెక్కున్నాను దేవుడు సెలవిస్తూ ఉన్నాను. దేవునికి అరచేతులు మనం చెక్కబడ్డాం, దేవుని చేతుల్లో మనం ఉన్నాం, ఆయన హస్తములు భద్రముగా ఉన్నాం. మనం అనాథం కాదు. దేవుడు మనతో ఉన్నాడు, మన పక్షాన ఉన్నాడు. ఆయన మనం నడిపించి సహాయం చేసి మనల్ని ఆదరించే దేవుడు ఆయన, మనం ధైర్యపరిచే దేవుడు ఆయన. మా అమ్మగారు చనిపోయి 5 సంవత్సరాలు పూర్తయి ఈరోజు 6వ సంవత్సరం పడింది. అయితే మా అమ్మగారు చనిపోయి దేవుని సందుకి, దేవుని రాజ్యానికి చేరినప్పటి ఆ దినము నుండి ఇంతవరకు కూడా దేవుడు ఒక్కరోజు కూడా ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు. ఆయన మమ్మల్ని ఎడబాయలేదు. దేవుడు మమ్మల్ని అనాథలుగా చేయలేదు. ఆనాడు మా తల్లిగారు దేవుడు మాట్లాడుతూ వచ్చారు, రూతమ్మ నువ్వు రెడీగా ఉన్నావా నా రాజ్యానికి రావడానికి అని దేవుడు మాట్లాడినప్పుడు మా అమ్మగారు అడుగుతూ వచ్చారంట, ప్రభు నేను రెడీగా ఉన్నాను నీ రాజ్యానికి, నీ చెంతకి రావడానికి. అయితే నా పిల్లల సంగతి ఏంటి? వారికి దిక్కెవరు? వారికి ఎవరు సహాయం చేస్తారు? వారిని ఎవరు ఆదరిస్తారు? నా బిడ్డలకు ఎవరు తోడుగా ఉంటారు అని మా అమ్మ దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు మా అమ్మతో మాట్లాడుతూ వచ్చాడు, నేను నీ బిడ్డలను అనాథలుగా విడిచిపెట్టానని. దేవుడు ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆయన మమ్మల్ని ఒక్కరోజు, ఒక క్షణం, మనకు గడైనా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు. దేవుడు మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన మమ్మల్ని అనాథలుగా చేయలేదు. తల్లి వల్ల మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు, తండ్రి వల్ల మమ్మల్ని ధైర్యపరుస్తూ వచ్చాడు. ఆయన మా మంచి స్నేహితుడిగా, మంచి కాపరిగా ఇంతవరకు ఆయన మాకు సహాయం చేస్తూ వచ్చాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మనం ధైర్యపరుస్తూ వచ్చాడు. ఎవరు మాతో ఉన్నా లేకపోయినా, మా తల్లిగారు దేవుని సన్నిధిలో ఉన్నా, మాతో ఇప్పుడు లేకపోయినా ఆయన మమ్మల్ని అనాథలుగా విడవలేదు. మాతో ఉండి, మా పక్షాన ఉండి, మాకు తోడైంది. ఆయన మమ్మల్ని నడిపిస్తూ వచ్చాడు, మమ్మల్ని కాపాడుతూ వచ్చాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు మమ్మల్ని ఆదరిస్తూ వచ్చాడు, ధైర్యపరుస్తూ వచ్చాడు. నేను మిమ్మల్ని అనాథలుగా విడివన దేవుడు ఇచ్చిన వాగ్దానం దేవుడు మా పట్ల నెరవేరుస్తూ వచ్చాడు. ఆయన మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేదు.
దేవుడు మాకు తోడైండి ఎబెనేచర్గా ఇమ్మానుయేలుగా ఇంతవరకు దేవుడు మాకు సహాయం చేస్తూ ఉంచాడు. మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, మీ ఎద్దుకు వస్తా, మీతో ఉంటాను దేవుడు సెలవిస్తూ ఉన్నాను. ఇది నాన్న ఒకవేళ నీకు ఎవరు లేకపోయినా, తోడు ఎవరు లేకపోయినా, అందరు నేను విడిచిపెట్టినా, దేవుడు నేను విడిచిపెట్టేవాడు కాదు. నేను అనాథగా విడిచే దేవుడు కాదాయన. నీకు తోడైంది, నీ పక్షానుండి నేను ధైర్యపరిచి, నేను బలపరిచి, నేను నడిపించే దేవుడైనా, నీకు సహాయం చేసే దేవుడైనా మన జీవితాల్లో అటు దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.